లోకానికి రాలేక ఆ పాపం వల్ల మరణం పొందుతూ నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తు నందు నిత్య జీవం, ఏ భేదం లేదు. మనమందరం కూడా పాపము చేసి యేసు క్రీస్తు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. కాబట్టి యేసు ప్రభు వారు ప్రతి మానవుని కొరకు మరణం అనుభవించను అని దేవుని గ్రంథము హెబ్రీ పత్రిక 2:9 రాబడి ఉంటుంది. ఏ భేదం లేదు. అలాగే యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనములో ఆయన కేవలము మాకు మాత్రమే కాదు సర్వలోకానికి శాంతికరమై ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు ఏమై ఉన్నారనగా శాంతి, సమాధానం. కాబట్టి యేసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధియులే. యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వసిస్తే రక్షించబడతాం. ఇదొక మార్గం మాత్రమే, మతం కానే కాదు. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో యేసు ప్రభువు అన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని. కాబట్టి యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధియులే. మీకోసం ప్రార్థన చేస్తాను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగలిగిన యేసయ్య, మీ ఉన్నతమైన నామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఈ యంత్రము ద్వారా తండ్రి నీ గ్రంథములో రాయబడిన మీ మాటలను వినిపించటానికి సాయంకాలం ఇచ్చినందుకై స్తోత్రం. విన్న ప్రతి ఒక్కరిని దయగలిగిన హస్తాల చేత రక్షించి క్రీస్తు యేసు రక్తములో కడిగి మీ బిడ్డలుగా స్వీకరించబడుటకు కృప చూపించి సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.